ఈ బులెటిన్ సమర్పిస్తున్న వారు శారదాంబ జ్యువెలర్స్ నర్సరావుపేట, చంద్ర షాపింగ్ మాల్, గీతా మందిర్ ఎదురు నర్సరావుపేట. కేర్ పబ్లిక్ స్కూల్ రైల్వే స్టేషన్ ప్రక్కన రామిరెడ్డిపేట నర్సరావుపేట. స్ప్రింగ్ బోర్డ్ టెక్నో స్కూల్ ప్రకాష్ నగర్ నర్సరావుపేట. వాగ్దేవి జూనియర్ కాలేజ్ నర్సరావుపేట. నమస్తే, వి న్యూస్ వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. పల్నాడు జిల్లాలోని వాహన మిత్ర లబ్ధిదారులకు 4వ విడత వాహన మిత్ర నగదు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ శివశంకర్తో కలిసి ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. పల్నాడు జిల్లాలో పట్టుబడిన 1,30 లక్షల విలువైన ఇతర రాష్ట్రాల మద్యం నిల్వలను రోడ్డు రోలర్తో ధ్వంసం చేసిన ఎక్సైజ్ శాఖ అధికారులు. వరల్డ్ స్కిల్ డెవలప్మెంట్ డే సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేసిన జిల్లా కలెక్టర్ శివశంకర్. జిల్లా కలెక్టర్ ఎస్పీలను కలిసి సన్మానించిన నర్సరావుపేట ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు. కరోనా కష్టకాలంలో కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేసి సంచలనం సృష్టించారని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. పల్నాడు జిల్లాలోని వాహన మిత్ర లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్ శివశంకర్తో కలిసి 4వ విడత వాహన మిత్ర నగదు చెక్కులను అందజేశారు. సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి మాట్లాడుతూ పల్నాడులో 7,836 మంది వాహన మిత్ర మంజూరైందని, నర్సారావుపేట నియోజకవర్గంలో 1,425 మందికి వాహన మిత్ర అందజేస్తున్నామన్నారు. డ్రైవర్లు వాహన మిత్ర నగదును సద్వినియోగం చేసుకోవాలని, దుర్వినియోగం చేయవద్దని సూచించారు. ఎన్నికల హామీలో 90% హామీలు నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్కే దక్కిందని అన్నారు. ఆటో డ్రైవర్లు తమ వాహనాలు ఎక్కిన ప్రయాణికులకు ప్రభుత్వంపై సదుద్దేశాన్ని కలిగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు. జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రభుత్వం ప్రగతొకటే లక్ష్యం వైఎస్ఆర్ ఆశయ సాధనకై ఆంధ్రప్రదేశ్ కీర్తిని పెంచుటకై ప్రతిదినం శ్రమిస్తున్నది మన ప్రభుత్వం ప్రభుత్వం. చాలా సంతోషం. ఈరోజు వైఎస్ఆర్ వాహన ఇప్పుడే సోదరుడు చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి సంవత్సరంలో మీకు 4వ విడత లభిస్తుంది. అంటే మీరు 1 సంవత్సరం ముందున్నారు ఇంకా. సో మీకు మొట్టమొదటి కార్యక్రమం చేసుకున్నాం. దాదాపు ఇప్పుడు 7,836 మంది పల్నాడు జిల్లాలో. మన నర్సరావుపేట కాన్స్టిట్యున్సీకి వచ్చి ఇప్పటికీ 1,425 మందికి ఈరోజు మనం వాహన మిత్ర పథకాన్ని అందించే కార్యక్రమం చేస్తున్నాం. మొట్టమొదటి సంవత్సరం 750 మందికి ఇచ్చాం, 2వ సంవత్సరం 1,400 మందికి ఇచ్చాం, 3వ సంవత్సరం 1,400 మందికి ఇచ్చాం, 4వ సంవత్సరం 1,425. సో ఈ విధంగా దీన్ని పెంచుకుంటూ పోతున్నాం. నియోజకవర్గ నర్సరావుపేట అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఈ యొక్క ఫిగర్ చెప్తా ఉన్నాం. నియోజకవర్గానికి సంబంధించి 700 నుంచి ప్రారంభమై 1,425 మందికి ఈరోజు వాహన మిత్ర పథకాన్ని అందజేసే కార్యక్రమం చేస్తున్నాం. చాలా సంతోషం. అట్లానే ఈ డబ్బులు కూడా మీరు సద్వినియోగం చేసుకోవాలి. ఈ యొక్క ఆటో రిపేర్లు కానీ, లేదా మరి లైసెన్స్ రెన్యూవల్ కానీ, లేదా ఇతర ట్యాక్స్లు కట్టడానికి కానీ ఏదైనా ఈరోజు మీరు అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లానే ఒకసారి ఆలోచించండి, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట కోసం ఎన్నికల నుండి ఇచ్చిన హామీలో 95% హామీని వాళ్ళు నెరవేర్చిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి. గత ప్రభుత్వంలో ఎన్నో హామీలు ఇచ్చి ఎలక్షన్ అయిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని మేనిఫెస్టోని
నెట్లోంచి కూడా తీసేసే కార్యక్రమం చేశారు. కానీ ఇప్పుడు అట్లా కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా మేనిఫెస్టోలో ఇచ్చిన మాటను మేము నెరవేర్చామా లేదా? 95% ఒక 6 హామీలు ఉన్నాయి, 120 హామీలు. ఆ 6 హామీలు నెరవేర్చడానికి కూడా ఆయన ఈ 2 సంవత్సరాలు ఉపయోగిస్తామని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈరోజు కరోనా కష్టకాలం, దేశం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది, ప్రపంచం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. అయినా సరే ఇచ్చిన తేదీ ప్రకారం ఈ తేదీలో ఇది ఇవ్వాలి అంటే ఆ డేట్ ప్రకారం ఆయన ఎక్కడి నుంచి తెచ్చాడో ఏం చేస్తున్నాడో మనకు తెలియదు. కానీ ఇవాళ ఖచ్చితంగా ఆ డేట్ ప్రకారం మీకు డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేస్తాం. ఒక అమ్మఒడి కావచ్చు, ఒక జగన్ విద్యాభవన్ కావచ్చు, అలాగే రైతు భరోసా కావచ్చు, రైతులకు ఇన్సూరెన్స్ సహాయం కావచ్చు, ఇలా దాదాపు ఒక 3 నెలల నుంచి ఏదో ఒక కార్యక్రమం చేస్తూనే ఉన్నాం. సో వాటన్నింటిలోనూ కూడా నాకు చాలా ఆనందం కలిగించిన కార్యక్రమం వాహన మిత్ర. ఎందుకంటే మీ అందరూ అంటే ఒక డ్రైవర్గా, ఒక ఆటో డ్రైవర్గా మీరు మీ కుటుంబ పోషణ కానీ మీరు సంపాదిస్తుంది కానీ చాలా చాలా ఇదిగా ఉంటుంది. దానితోటి మనకున్న కుటుంబాన్ని కూడా మనం నడపాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంటుంది. సో దానికి మొత్తంగా పూర్తిగా కాకపోయినా ఇతోధికంగా కొంతవరకు ఆటో డ్రైవర్లందరికీ కూడా సహాయం చేయాలని ఆలోచన మన గౌరవ ముఖ్యమంత్రి గారిని రావడం, అది ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలైనా సరే వరుసగా 4వసారి ఇవ్వడం అనేది నిజంగా మనందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి మనందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. సో ఇందాక మన ఒక డ్రైవర్ సోదరు చెప్పినట్టుగా ఈ డబ్బులు అంటే చాలా మంది అనుకోవచ్చు ఏంటి 10,000తో ఏమైపోతుందని. సో రూపాయి కూడా మనం జాగ్రత్తగా ఖర్చు పెట్టి దానికంటే ఒక విలువ అనేది ఉంటుంది, అవునా కాదా? సో ఈ 10,000 రూపాయలతో జాగ్రత్తగా మనకి ఇన్సూరెన్స్ కావచ్చు, లేకపోతే ఫిట్నెస్ కావచ్చు, లేదా అవన్నీ ఉంటే ఏదో ఒకటి మన పిల్లల విద్యకు దేనికో ఉపయోగపడే విధంగా మీరు ఖర్చు పెట్టుకుంటే అది చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఈ మధ్యనే మనం అమ్మఒడి అని చెప్పి మీలో చాలా మంది పిల్లలకి మీ భార్యల అకౌంట్స్ లో వచ్చి ఉంటాయి, అవునా కాదా? 13,000 రూపాయలు. సో ఆ రోజు కూడా మేము ఒకటే చెప్పాము, ఆ 13,000 రూపాయలు కూడా ప్రభుత్వం పిల్లల కోసం ఖర్చు పెట్టే విధంగా, అంటే అవి డైరెక్ట్ గా హెచ్ఎంకో లేదా కలెక్టర్ గారికో ఎమ్మెల్యే గారికి ఇవ్వచ్చు. ఆ 13,000 రూపాయలు ఇచ్చి మీరు ఏదైనా పిల్లల కోసం చేయమని చెప్పచ్చు. కానీ తల్లిదండ్రులకి వాళ్ళ బాధ్యత పూర్తి చేయాలి, వాళ్ళ చేతుల మీదనే పిల్లలకి. నా పేరు ఎంఎం మోహన్ రెడ్డి, నర్సరాపేటలో ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాను. ఈరోజు అనేక సంక్షేమ పథకాల్లో భాగంగా వైఎస్ఆర్ వాహన మిత్ర ద్వారా ఆర్థిక సహాయాన్ని ఆటో డ్రైవర్లకు అందజేయడం చాలా సంతోషకరంగా ఉంది. దీనికి జగనానికి చాలా ధన్యవాదాలు తెలియజేసుకోవడం అవసరం కూడా ఉంది. అంటే ఏదో మాటలు చెప్పి పోరాటం కాదు, కానీ వాళ్ళ ప్రపంచంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను మనం గమనిస్తూ ఉన్నాం. అనేక మంది రాష్ట్రపతులు, ప్రధానులు దేశం విడిచి పారిపోతున్నటువంటి పరిస్థితుల్లో కూడా మరి నేను ఉన్నాను, మీ అందరికీ ఎటువంటి కష్టాలు వచ్చినా కానీ, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కానీ మరి నేను ఉన్నానని చెప్పేసి, మీ ఇంట్లో సోదరుడుగా నేను ఉంటాను అని చెప్పేసి మనకి చేదుగా వాదనగా ఉంటున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా జగనన్న ఇలాంటి సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్ళడం చాలా సంతోషకరమైన విషయం. ఇంకా కూడా ఇలాంటి సంక్షేమ పథకాలు ఇంకా ముందుకు రానున్న కాలంలో కూడా ముందుకు తీసుకురావాలని చెప్పేసి మరి కోరుకుంటున్నాను. 6 సంవత్సరాలు పూర్తి కాలేదు, అయినా సరే జగన్ గారు మన మీద ఒక మనసున్న ముఖ్యమంత్రి కాబట్టి మన గురించి ఆలోచించి 4 రోజులు వేస్తున్నారు, అమౌంట్ వేస్తున్నారు. కాబట్టి ఆ డబ్బులు మనం ఇన్సూరెన్స్ కానీ ఫిట్నెస్ కానీ ఉపయోగించుకోవాలని కోరుతున్నాం. గత ప్రభుత్వాల్లో మనకి మన మీద కేసులు వేయడానికి అధికారులు కాగితం ఇచ్చేవాడు, సార్లు ఏం తప్పు లేదు, పై నుంచి ఆదేశాల మేరకు మన మీద కేసులు రాసేవాడు. కానీ ఇప్పుడు అదే అధికారులు, అదే సార్లు. కానీ మనకి జగన్ గారు ఫ్రెండ్లీ వాతావరణం, సారవల మధ్య మన మధ్య ఫ్రెండ్లీ వాతావరణం తీసుకొచ్చారు. మరియు కేసులు కూడా లేవు, చక్కగా కేసులు లేకుండా పరిపాలిస్తున్నారు. గతంలో 1 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారు, కానీ ముఖ్యమంత్రి గారు సంక్షేమ పథకాలతో ప్రయత్నిస్తున్నారు. అలానే ఫస్ట్ లైసెన్స్ 98లో వచ్చింది, కోటకొండలో తిరుగుతూనే ఉంటారు కోటకొండ. అయితే అప్పుడు నాకు లైసెన్స్ రెన్యువల్ డేట్ అయిపోయింది, ముగిసిపోయింది. పిల్లలు ఒకసారి ఆఫీస్కి వెళ్ళారు రెన్యువల్ చేద్దామని కూడా వెళ్ళి మళ్ళీ
పిల్లల ఫీజులు ఉపయోగపడతాయి, 4,000 రెన్యువల్ చేపిస్తే ఎట్లా రిటర్న్ రావడం. అప్పుడు మన సార్ అనిల్ కుమార్ గారిని కలిసారు. సార్ ఇట్లా వాహన మిత్రాకి నాకు లైసెన్స్ అయితే 98లో ఉంది సార్, వచ్చింది రెన్యువల్కి మరి నాకు చేయాలి సార్ అంటే సార్ అడిచారు, ఏమా నువ్వు బండి తోతారే ఉన్నావు, రెన్యువల్ ఎందుకు చేయించుకోవాలి, ఇట్లా పిల్లల ప్రాబ్లం అంటే అప్పుడు సార్ చెప్పారు, గవర్నమెంట్ సేవలో ఎంత అయితే అంత కట్టు, నేను మళ్ళీ డ్రైవింగ్ టెస్ట్ పెట్టి రెన్యువల్ చేస్తాను సార్. అప్పుడు నాకు మంచి అవకాశం చేయడం వల్ల నాకు వాహన మిత్రం మళ్ళీ అమౌంట్ పడతా ఉంటుంది. ఇప్పుడు నాకు 4వ సార్. నర్సరావుపేట మండలంలోని కాకాని గ్రామంలో నిర్మితమవుతున్న జేఎన్టీయూ కళాశాల పనులను ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కళాశాల వైస్ ప్రిన్సిపల్ డిఈ ఏఈలతో కలిసి పరిశీలించారు. అనంతరం పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. సందర్భంగా మాట్లాడుతూ పనులు శరవేగంగా సాగుతున్నాయని, సెప్టెంబర్ మాసంలో జాయిన్ కాబోయే మొదటి సంవత్సరం విద్యార్థులకు తరగతులు ఇక్కడి నుంచే నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. అలాగే పమిడిమర్రు గ్రామం వరకు రోడ్డు కూడా వేస్తామని చెప్పారు. ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి రెండూ జరుగుతున్నాయని వివరించారు. గత టీడీపీ పాలనలో కళాశాల కోసం ఇటుక బిళ్ల కూడా వేయని వారికి నేడు విమర్శించే హక్కు లేదన్నారు. వీలైన త్వరగా కళాశాల శాశ్వత భవనం, హాస్టల్ నిర్మాణాలు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ మూరబోయిన శ్రీనివాసరావు, జెడ్పీటీసీ చిట్టిబాబు, మాజీ ఎంపీపీ తన్నీరు శ్రీనివాసరావు, ఉప్పలపాడు, పమిడిమర్రు, కాకాని గ్రామ పెద్దలు, నాయకులు, కాంట్రాక్టర్లు, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నర్సరావుపేట జేఎన్టీయూ కాలేజ్ పర్మనెంట్ క్యాంపస్ కాకాని దగ్గర ఉన్న క్యాంపస్ని విజిట్ చేసి అధికారులు డిఈ గారు, ఏఈ గారు, అట్లానే వైస్ ప్రిన్సిపల్ గారు, స్టాఫ్, ఎంపీపీ, జెడ్పీటీసీలు, కాంట్రాక్టర్లు అందరినీ కూడా ఇక్కడ సమావేశపరిచి ఈరోజు ఈ పనుల యొక్క ప్రోగ్రెస్ పరిశీలించడం జరిగింది. ముఖ్యంగా గత 2 నెలల క్రితం రివ్యూ పెట్టుకున్నాం. అప్పుడు ఈ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఫస్ట్ ఇయర్ క్లాసులు ఇక్కడ స్టార్ట్ అవ్వాలి, అకాడమిక్ బ్లాక్ పూర్తి చేసుకోవాలని చెప్పి ఆ రోజు మనం ఆదేశించడం జరిగింది. దాని ప్రకారం ఈ యొక్క 2022 సెప్టెంబర్ ఫస్ట్ బ్యాచ్ ఏదైతే కొత్త బ్యాచ్ జాయిన్ అవుతుందో ఈ బ్యాచ్ క్లాసులు ఇదే పర్మనెంట్ బిల్డింగ్లో ఏర్పాటు చేయడానికి బిల్డింగ్స్ 1 మంత్లో కంప్లీట్గా అకాడమిక్ బ్లాక్ అంతా కూడా రెడీ చేస్తున్నాం. ఈ అకాడమిక్ బ్లాక్ క్లాసుల వరకు, ఫస్ట్ ఇయర్ క్లాసుల వరకు కూడా సిద్ధం చేసి ఫస్ట్ ఇయర్ క్లాసెస్ ఇక్కడే స్టార్ట్ చేస్తాం ఈ అకాడమిక్ ఇయర్ 2022. అట్లానే హాస్టల్స్, గర్ల్స్ హాస్టల్ 2 కాంప్లెక్స్లు, బాయ్స్ హాస్టల్ 3 కూడా ఈరోజు నిర్మాణం చేపట్టడం జరిగింది. అవి కూడా పనులు ప్రారంభమై కాంట్రాక్టర్ పనులు ప్రారంభం చేశారు. అలాగే నెక్స్ట్ ఇయర్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా క్యాంపస్ అంతా కూడా ఈరోజు ఈ అకాడమిక్ బ్లాక్ పూర్తిగా నెక్స్ట్ ఇయర్ మార్చి కల్లా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది అకాడమిక్ బ్లాక్ అంతా. అట్లానే హాస్టల్స్ కూడా నెక్స్ట్ స్టూడెంట్స్ బ్యాచ్ వచ్చేప్పటికి లైక్ ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్లో హాస్టల్స్ కూడా కంప్లీట్ చేసుకొని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా క్యాంపస్ అంతా 2023 సెప్టెంబర్ కల్లా క్యాంపస్ మొత్తం కూడా టోటల్గా ఇక్కడికి షిఫ్ట్ చేయడానికి అన్ని బిల్డింగ్స్ కూడా తయారవుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలానే ఇంటర్నల్ రోడ్స్ ఒకటి తయారు చేయాలని చెప్పినాం. ఇప్పుడే వీసీ గారితో కూడా మాట్లాడాం. సో అవి టెండర్లకు వెళ్ళే స్టేజ్లో ఉన్నాయి. రోడ్స్ ఒకటి ఇంటర్నల్ రోడ్స్, ఎందుకంటే వర్షం పడితే రావాలన్నా చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. ఆ రోడ్స్ వర్క్ అనేది దాదాపు ఈ 2-3 నెలల్లో పూర్తి చేయాల్సిన అవసరం ఉంది కంపల్సరీ. సో ఈ రోడ్స్ టేకప్ చేసి రోడ్స్ కంప్లీట్ చేసే కార్యక్రమం చేయాలి. సో ఇది ముందుగా ప్రయారిటీ పెట్టుకొని ఈ రోడ్స్ కూడా టెండర్లు పోయి కంప్లీట్ చేసే కార్యక్రమం చేయాలి. అలానే ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఆల్రెడీ శాంక్షన్ అయింది, అది కూడా టెండర్ స్టేజ్కి వెళ్తూ ఉంది. అంటే దాదాపు ఇప్పుడు 80 కోట్ల రూపాయల వ్యయంతో జేఎన్టీయూ పనులు పూర్తిగా ప్రారంభమయ్యాయి. ఇంకా 40 కోట్ల రూపాయలు శాంక్షన్ అయ్యి అవి టెండర్ స్టేజ్లో ఉన్నాయి. అవి కూడా త్వరలో టెండర్లు ముగించుకుంటే ఈ 120 కోట్లు పెట్టి క్యాంపస్ అంతా కూడా రెడీ చేస్తాం. ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా చాలా చేయాల్సి ఉన్నాయి. అవి కూడా నెక్స్ట్ ప్రాబ్లీ ఈ బిల్డింగ్స్ ఇవన్నీ అయిపోయి క్లాసులు స్టార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ టెండర్స్కి వెళ్ళే కార్యక్రమం కూడా చేస్తాం. హోల్గా మరొక విషయం ఏంటంటే ఏఐసిటియు పర్మిషన్ రావడం జేఎన్టీయూ కాలేజ్, ఇది ఒక
మంచి సంతోషదగ్గ విషయం, గొప్ప విషయం. ఖచ్చితంగా అందరూ కూడా రికగ్నిషన్ కావాలంటారు. ఫారిన్ సర్టిఫికేట్స్ ఉన్నా, లేదా జాబ్స్కి వెళ్ళినా, లేదా ఏ యొక్క పీజీకి వెళ్ళినా కూడా రికగ్నిషన్ ఉందా లేదా అని చెప్పి ప్రతి బయట ఉన్న పెద్ద పెద్ద యూనివర్సిటీలన్నీ కూడా చూస్తే ఆ రికగ్నిషన్ కూడా నర్సరావుపేట జేఎన్టీకి రావడం చాలా సంతోషం విషయం. దీనికి ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు గారు, నా వైస్ ప్రిన్సిపల్ గారు శోభన్ బాబు గారు, స్టాఫ్ అందరూ కూడా కష్టపడ్డారు. డిఈ గారు, ఏఈ గారు, అట్లానే వీళ్ళందరికీ కూడా, అట్లానే వీసీ గారికి ప్రత్యేకంగా నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మంచి స్టాండర్డ్స్, క్వాలిటీ మెయింటైన్ చేసి ఈ అకాడమిక్ ఇయర్ నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈ క్యాంపస్లో స్టార్ట్ చేసుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. అట్లానే గ్రామ పెద్దలు, కాకాని గ్రామం కానీ, పెట్లూరు వాడిపాలెం కానీ, అట్లానే ఇక్కడ పావుడిమరు గ్రామానికి సంబంధించి అందరూ కూడా సహకరిస్తున్నారు ఇక్కడ క్యాంపస్కి రావాలని చెప్పి. అట్లానే జేఎన్టీయూ మీద నుంచి కోటప్పకొండ రోడ్డు, వినుకొండ నుంచి జేఎన్టీయూ కోటప్పకొండ రోడ్డు పనులు కూడా జరుగుతున్నాయి. డబుల్ రోడ్ పనులు, ఎక్స్టెన్షన్ పనులు, అవి కూడా ప్రాబబ్లీ ఇంకొక 3-4 నెలల్లో వాటిని కూడా పూర్తి చేస్తాం. అవి కూడా పూర్తి చేస్తే ఈ డబుల్ రోడ్ కూడా ఎక్స్టెన్షన్ ఉంటుంది కోటప్పకొండ పోవడానికి. సో ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో ఖచ్చితంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలని ముందు పెట్టి జేఎన్టీయూ, ఎందుకంటే జేఎన్టీయూ పర్మిషన్లు వచ్చి గత ప్రభుత్వాలు 5 సంవత్సరాల కాలంలో ఒక్క ఇటుక బిళ్ళ కూడా ఇక్కడ పెట్టలేదు. 2014 నుంచి 19 వరకు కనీసం ఈ క్యాంపస్ వైపు ఎవరు కూడా చూడలేదు. ఒక ఇటుక బిళ్ళ కూడా పెట్టలేదు, ఒక బొచ్చ సిమెంట్ కూడా వేయలేదు. 2019 మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కపూర్ అసోసియేట్స్ తోటి ఇల్లు ఢిల్లీలో చాలా ఫేమస్ అసోసియేట్స్, ఇప్పుడు 16 మెడికల్ కాలేజ్కి జేఎన్టీయూకి అన్నింటి కూడా ప్లాన్ ఇచ్చే కపూర్ అసోసియేట్స్ని ఇన్వాల్వ్ చేసి వాళ్ళ ద్వారా ఈ డిజైన్స్ అన్ని కూడా తీసుకొని చాలా బ్రహ్మాండంగా వస్తాయి. డిజైన్స్ అన్ని కంప్లీట్ ఫినిషింగ్ పూర్తయితే ఇది ఒక బ్రహ్మాండమైన యూనివర్సిటీలో, సో బ్రహ్మాండమైన యూనివర్సిటీగా తయారవుతుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. ఖచ్చితంగా ఇది మంచి క్యాంపస్గా తీర్చిదిద్దే కార్యక్రమం చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన స్థానిక జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల పర్మనెంట్ క్యాంపస్ని విజిట్ చేయడానికి స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వచ్చారు. లాస్ట్ మంత్ కూడా వచ్చి విజిట్ చేసి అసలు అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అని ఒక రివ్యూ మీటింగ్ కండక్ట్ చేయాలని చెప్పారు. అప్పటికి ఇప్పటికీ సార్ చెప్పిన దాని ప్రకారం మనకి 80% వర్క్స్ అయితే కంప్లీట్ అయినాయి. ఈ ఇయర్ మనం ఏఐసిటి అప్రూవల్ కూడా వచ్చిందని ఈ సభాముఖంగా చాలా సంతోషంగా చెప్తున్నాము. రేపు ఆగస్ట్ ఎండింగ్ కానీ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుంచి ఫస్ట్ ఇయర్ క్లాస్ వర్క్ స్టార్ట్ అవుతుంది. దాంట్లో భాగంగా ఇంతకుముందు మనకి గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు, అలాగే మన జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జీవీఆర్ ప్రసాదరాజు గారు కూడా అప్పుడు మీటింగ్లో వచ్చి కాంట్రాక్టర్స్ని, తర్వాత అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్కి సజెషన్స్ అవి ఇచ్చి మీరు ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే ఆగస్ట్ ఎండింగ్ కల్లా ఫస్ట్ ఇయర్ బ్లాక్ కంప్లీట్ చేయాలని చెప్పారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు స్థానిక ఎమ్మెల్యే గారు గౌరవనీయులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు విజిట్ జరిగింది. ఈ సందర్భంగా మేము కళాశాల తరఫున చాలా ఆనందపడుతున్నాము. ఎందుకంటే ఏదైనా వర్క్ టేకప్ చేస్తే దాని టైం షెడ్యూల్ పెట్టుకోవాలి, ఆ షెడ్యూల్ ప్రకారం వర్క్ కంప్లీట్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి అని ఇంతకుముందే చెప్పారు. సో దాంట్లో భాగంగా ఈరోజు ఈ పర్యటనకు వచ్చినందుకు చాలా సంతోషిస్తాం సార్. ఈ సందర్భంగా మా యూనివర్సిటీ కాలేజ్ నుంచి రేపు ఫస్ట్ ఇయర్ క్లాస్ కండక్ట్ చేయడానికి మేమైతే చాలా సంసిద్ధంగా ఉన్నాం సార్. సో మాకు ఈ అవకాశం కల్పిస్తే మీ అందరికీ ధన్యవాదాలు తెలియదు. నర్సరావుపేట ఎస్టీబీ స్టేషన్ పరిధిలో ఎస్టీబీ ఏర్పడిన తేదీ నుండి ఇప్పటి వరకు సీజ్ చేసిన 73,574 బాటిళ్లు, సుమారు 15,000 లీటర్ల మద్యాన్ని ఎస్టీబీ అదనపు ఎస్పీ బిందు మాధవ్ ఆధ్వర్యంలో నర్సరావుపేట పట్టణ శివార్లోని విద్యా గణపతి నగర్లోని ఖాళీ స్థలంలో ధ్వంసం చేశారు. సందర్భంగా ఎస్టీబీ అదనపు ఎస్పీ బిందు మాధవ్ మాట్లాడుతూ సుమారు గత 2 సంవత్సరాల కాలంగా అక్రమంగా తరలిస్తున్న ఇతర రాష్ట్రాల మద్యాన్ని, అదేవిధంగా అక్రమంగా తరలిస్తున్న మన రాష్ట్ర మద్యాన్ని ఎస్టీబీ నర్సరావుపేట వారు సుమారు 73,574 బాటిళ్ల మద్యాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారని అన్నారు. వీటిని రోడ్డు రోలర్ సహాయంతో ధ్వంసం చేశామన్నారు. ధ్వంసం చేసిన అక్రమ మద్యం విలువ సుమారు 1,30,00,000 రూపాయలు ఉంటుందని అన్నారు. ఈ అక్రమ మద్యాన్ని రవాణా చేసిన వారిపై చట్టపరంగా కేసులు నమోదు చేసి
చర్యలు తీసుకున్నామని అన్నారు. ఇంకెవరైనా ఎటువంటి అక్రమ మద్యం రవాణా, సరఫరా మరియు అమ్మకం వంటి చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడితే వారిపై కూడా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీతో పాటు ఎక్సైజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్ రెడ్డి, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ డిఎస్ దుర్గాప్రసాద్, ఎస్ఐ సురేంద్ర బాబులు పాల్గొన్నారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఫామ్ అయినప్పటి నుంచి 25/2020 నుంచి ఇప్పటిదాకా వేర్వేరు కేసెస్లో పట్టుకున్న డిపిఎల్ అండ్ ఎన్డిపిఎల్, డ్యూటీ పెయిడ్ లిక్కర్ అండ్ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, దేనికైతే కాన్ఫిస్కేషన్ ఆర్డర్స్ వచ్చేసాయో ఆ లిక్కరు 73,754 బాటిల్స్, 15,541 లీటర్ల లిక్కరు ఇవాళ డిస్ట్రిక్ట్ చేయడం జరుగుతుంది. దీని వర్త్ 1,31,00,000. ఇదంతా నర్సరావుపేట ఎస్సీబీ స్టేషన్లో ఉన్న సీజ్ అయిన స్టాక్. వార్తల్లో చిన్న విరామం. పల్నాడులోని అతిపెద్ద మెగా గోల్డెన్ డైమండ్ షోరూమ్ శారదాంబ జ్యువెలర్స్ లో అతిపెద్ద బ్యాంగిల్ మేళా జూలై 15, 16, 17 మరియు 18 తేదీలలో ఇంతకు ముందెన్నడూ చూడని అద్భుతమైన ప్లెయిన్ బ్యాంగిల్స్, మిషన్ మేడ్ బ్యాంగిల్స్, యాంటిక్, ఎథ్నిక్ మరియు స్పెషల్ వెడ్డింగ్ కలెక్షన్స్ తో కళ్ళు చెదిరే స్టైల్స్, మనసు దోచే మోడల్స్ తో మీకు స్వాగతం పలుకుతోంది మీ శారదాంబ. ఈ బ్యాంగిల్ మేళాలో మీరు కోరుకునే ఆభరణాలపై తరగు, మజూరీ, రాళ్ల ఖరీదు లేకుండా ఫ్లాట్ రేట్ కి అమ్మకాలు. నల్లపూసల బ్యాంగిల్స్ ప్రత్యేక ఆకర్షణ. 30 గ్రాముల సాదా హారాలు, 8 గ్రాముల నెక్లెస్లు ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నాయి. ఇంకా మిషన్ మేడ్ బ్యాంగిల్స్, ప్లెయిన్ బ్యాంగిల్స్, డీజీ బాల్స్, కాసికాయ దండలు, లేసర్ కటింగ్ వడ్డాణాలు, వంకీలు, పచ్చి వర్క్ గాజులు మరియు హారాలు, కెంపు, పచ్చ నెక్లెస్లు, స్టోన్ బుట్టలు, జెంట్స్ కడియాలు, కటింగ్ బ్రాస్లెట్స్ మొదలైనవి సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును. 95% ప్యూరిటీతో వెండి కంచాలు మా ప్రత్యేకత. 3 తరాలుగా నాణ్యతకు చిరునామా శారదాంబ జ్యువెలర్స్, మెయిన్ రోడ్, నర్సరావుపేట. మేనేజింగ్ పార్ట్నర్ నాగసరపు సుబ్బరాయ్ గుప్తా, మాజీ మున్సిపల్ చైర్పర్సన్. పార్ట్నర్స్ చిట్టిప్రోలు చంద్రశేఖరరావు, నాగసరపు రూపేష్ గుప్తా, రామ్దేవ్ గుప్తా. ప్రతి సంవత్సరం మా బ్యాంగిల్ మేళాను విశేషంగా ఆదరిస్తున్న మా కస్టమర్ దేవుళ్లకు వందనం, అభివందనం. మీ అభిమాన చంద్ర షాపింగ్ మాల్ వారి ఆషాఢం ఆఫర్ 5,000 రూపాయలకే 2 పట్టు చీరలు. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. అతివల కోసం అందమైన పట్టు చీరల ప్రపంచం, అద్భుతమైన కలెక్షన్ల నిలయం గుంటూరు బ్రదర్స్ వారి చంద్ర షాపింగ్ మాల్. పట్టు చీరల్లో బెస్ట్, ట్రెండింగ్ ఫ్యాషన్స్ లో బెస్ట్. ఆషాఢం అంటే ఏ నోట విన్నా చంద్ర షాపింగ్ మాల్ ఇస్ ద బెస్ట్. కళకళలాడే అతివల అందాలకు చంద్ర వారి పట్టు చీరలు. కళ్ళు చెదిరేలా, మనసే మురిసేలా ఆషాఢం జరుపుకోండి చంద్రతో. ఈ ఆషాఢం సేల్ లో ఇంటిలిపాది షాపింగ్ కి మన చంద్ర షాపింగ్ మాల్, గీతా మందిర్ ఎదురు, నర్సరావుపేట. ఫోన్స్ 08647222964 and 9494966455. 5,000 రూపాయలకే 2 పట్టు చీరలు. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. గత 15 సంవత్సరాలుగా అత్యుత్తమ విద్యా ఫలితాలు అందించిన సంస్థ కేర్ పబ్లిక్ స్కూల్. ఆధునిక విద్యా బోధనలు భాగంగా డిజిటల్ క్లాస్ రూమ్ తో పాటు సూపర్ టీచర్స్. పిల్లల ఉత్సాహం కోసం ఆటలు, యోగా, ధ్యానం, డాన్స్ తో పాటు ఫీల్డ్ ట్రిప్స్ మరియు ప్రాజెక్ట్స్. ప్రతి విద్యార్థి ఒక లీడర్గా ఎదుగుటకు బాధ్యత, మర్యాద, ఓర్పు, సహనం, ప్రేమ, దాతృత్వం, సహకారం, బంధాలు, దైవభక్తి మరియు దేశభక్తి వారి మదిలో నాటి అద్భుతమైన నాయకత్వ లక్షణాల కొరకు నిరంతర శ్రమే మా ధ్యేయం. పచ్చదనం, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణకు కేర్ ఆఫ్ అడ్రస్ మన కేర్ పబ్లిక్ స్కూల్. మీ పిల్లల బాల్యానికి రక్షణ నిలయం, మీ పిల్లల భవిష్యత్తుకు ఉత్తమ విద్యాలయం కేర్ మాత్రమే.
పల్నాడు జిల్లాలోని ఒత్తిడి లేని విద్యకు శ్రీకారం చుట్టి ప్రైవేటు విద్యా సంస్థలకు ఆదర్శంగా నిలిచిన పాఠశాల కేర్ పబ్లిక్ స్కూల్. ఎల్కేజీ నుండి 10th క్లాస్ వరకు బోధించబడును. బాలబాలికలకు హాస్టల్తో పాటు బస్ సౌకర్యం కలదు. అడ్మిషన్లు జరుగుతున్నవి. వివరాలకు సంప్రదించండి. కేర్ పబ్లిక్ స్కూల్, రైల్వే స్టేషన్ ప్రక్కన, రామిరెడ్డిపేట, నర్సరావుపేట. ఫోన్ నంబర్స్ 9392673626, 80743649222 and 9441883503. వాగ్దేవి జూనియర్ కాలేజ్, నర్సరావుపేట. వాగ్దేవి ఇంటర్మీడియట్ విద్యలో ఎదురులేని ఫలితాలలో ఎల్లప్పుడూ ప్రథమ స్థానం. ఇంటర్లో అయినా, ఎంసెట్ లో అయినా, ఐఐటి, జేఈఈలో అయినా, నీట్, మెడికాన్ లో అయినా ప్రతి సంవత్సరం టౌన్ టాప్. జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్ ఫలితాలలో రాష్ట్ర ర్యాంకులతో ఆల్ టైమ్ టౌన్ రికార్డు మార్కులతో దుమ్ము రేపుతున్న వాగ్దేవి విద్యార్థులు. జూనియర్ ఇంటర్ లో కె ఆదినారాయణ 466 మార్కులతో స్టేట్ సెకండ్ ర్యాంక్. సీనియర్ ఇంటర్ లో బి నాగపల్లవి 989 మార్కులతో స్టేట్ 4th ర్యాంక్. ఐఐటి, జేఈఈ మెయిన్స్ లో పి ఫణీందర్ కుమార్ 682 ఆల్ ఇండియా ర్యాంక్ తో వరంగల్ ఎన్ఐటికి మరియు జె అభిషేక్ 6303 ర్యాంక్ తో మణిపూర్ ఎన్ఐటికి, నీట్ మెడికాన్ లో పి జమీర్ ఖాన్ 3475 ర్యాంక్ తో ఎంబీబీఎస్ లో సీట్లు సాధించి మెడికల్ విభాగంలో నర్సరావుపేటలో ప్రభంజనం సృష్టించిన మీ మా వాగ్దేవి ప్రతి సంవత్సరం 80% పైగా ఎంసెట్, ఐఐటి, జేఈఈ మెయిన్స్ లో అర్హత సాధించి టాప్ ఇంజనీరింగ్ కాలేజీలలో సీట్లు సాధించి నర్సరావుపేటను అగ్రస్థానంలో నిలిపిన మీ మా వాగ్దేవి విద్యార్థులు. విద్యతో పాటు క్రీడలను ప్రోత్సహిస్తూ జిల్లా, రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో మెడల్స్ సాధిస్తున్న ఏకైక విద్యా సంస్థ. అన్ని ప్రాంతాల నుండి కాలేజ్ బస్ సౌకర్యం కలదు. విద్యార్థులకు వేరువేరుగా హాస్టల్ వసతి. ఈ విద్యా సంవత్సరం నుండి మెరిట్ విద్యార్థుల కొరకు టాప్ 10 ఇంజనీరింగ్ మరియు మెడికల్ కాలేజీలలో సీట్లు సాధనే లక్ష్యంగా వాగ్దేవి 60 బ్యాచ్ ను ప్రారంభిస్తున్నామని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. వాగ్దేవి జూనియర్ కాలేజ్, నర్సరావుపేట. వార్తలకు తిరిగి స్వాగతం. విద్యార్థులు తమ ఉన్నత అభ్యున్నతికి లక్ష్య సాధన కష్టపడే తత్వం, ప్రణాళికాబద్ధంగా నడుచుకోవడం, ఏకాగ్రత సాధించాలనే పట్టుదల ఎంత అవసరమని జిల్లా కలెక్టర్ శివశంకర్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని స్పందన హాల్లో జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ శివశంకర్ మాట్లాడుతూ లక్ష్యం ఎప్పుడూ పెద్దదిగానే ఉండాలని, అప్పుడే విజయం సాధించడం జరుగుతుందన్నారు. ఎక్కడా లేని విధంగా తొలిసారిగా ఇక్కడ ప్రపంచ యువజన నైపుణ్య దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషమని అన్నారు. తెలివితేటలు అనేది మన చేతుల్లో లేదని, కష్టపడే తత్వం మాత్రమే విజయానికి చేరువ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వినాయకం, జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారి సంజీవరావు పాల్గొన్నారు. సందర్భంగా స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్కు ఉద్యోగం కావాలని దరఖాస్తు చేసుకున్న మౌనికాదేవికి జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ ద్వారా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్రెడిట్ కార్డు విభాగంలో ఉద్యోగ నియామక ధృవపత్రాన్ని జిల్లా కలెక్టర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ వెంకటేశ్వరరావు, వివిధ కాలేజీల ప్లేస్మెంట్ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా ప్రెస్ క్లబ్ నర్సారావుపేట జాయింట్ సెక్రటరీగా నందిగం సుధీర్ బాబు ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా పట్టణంలోని విజయ రెసిడెన్సీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, దళిత నాయకులు మరియు గోపిరెడ్డి యువసేన ఆధ్వర్యంలో నందిగం సుధీర్ బాబుని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉంటూ మీడియా రంగంలో ఎంతో సేవలు అందించిన సుధీర్ బాబుకు సన్మానం చేయడం సంతోషంగా ఉందన్నారు. పత్రికా రంగంలో కులమతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా వార్తలను రాస్తూ అందరి మన్నలను పొందారని అన్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కందుల ఎజ్రా, గోపిరెడ్డి యువసేన అధ్యక్షులు పంగులూరు విజయ్ కుమార్, ఎస్సీసీఎల్ పట్టణ అధ్యక్షులు న్యాయవాది మల్లెల అశోక్ పాల్గొన్నారు. సందర్భంగా నందిగం సుధీర్ బాబు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ నాయకులు కందుల ఎజ్రా, గోపిరెడ్డి యువసేన అధ్యక్షులు పంగులూరు విజయ్ కుమార్, ఎస్సీసీఎల్ పట్టణ అధ్యక్షులు న్యాయవాది మల్లెల అశోక్ కు కృతజ్ఞతలు తెలిపారు. పల్నాడు జిల్లా ప్రెస్ క్లబ్ జాయింట్ సెక్రటరీగా ఎన్నికైన నందిగం సుధీర్ గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే సీనియర్ జర్నలిస్ట్గా మరి అనేక సంవత్సరాలుగా చేశారు. వాటిని గుర్తించి మరి ప్రెస్ క్లబ్ జాయింట్ సెక్రటరీ ఇవ్వడం మాకు అందరికీ ఆనందదాయకం, సంతోషం. మరి ఈ పేపర్ తరపున వారు ఇంకా మరిన్ని సేవలు చేయాలని, జర్నలిస్ట్గా మంచి సేవలు చేయాలని, రానున్న కాలంలో బెస్ట్ అవార్డ్స్ పొందాలని కోరుకుంటూ భగవంతుడు వారికి మంచి ఆయుష్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. కులానికి, మతానికి, వర్గానికి, రాజకీయాలకు అతీతంగా నందిగం సుధీరు జర్నలిస్టుగా నిజాన్ని నిర్భయంగా రాస్తూ, అవినీతిని ఎండగడుతూ, పేదవాడికి న్యాయం జరిగేలా
తన కలం ద్వారా ఎన్నో విషయాలను వెలుగులోకి తెచ్చినటువంటి వ్యక్తి నందిగం సుధీర్ గారు. జర్నలిస్టుగా అతని యొక్క సేవలు చాలా ప్రశంసదగ్గ విషయం. ఈరోజు నూతనంగా ఏర్పడినటువంటి పల్నాడు జిల్లా జర్నలిస్టుల యూనియన్ జాయింట్ సెక్రటరీగా నందిగం సుధీర్ ఎన్నిక కావటం మా అందరికి కూడా చాలా హర్షించదగ్గ విషయం. ఈరోజు ఇక్కడ సమావేశమైనటువంటి మేమందరం కూడా వివిధ పార్టీల తరఫున, అలాగే వివిధ రాజకీయాలకు అతీతంగా మరియు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా సుధీర్ గారు గత కొన్ని సంవత్సరాల నుంచి పత్రికా రంగంలో విశేష కృషి చేసినందుకు ఆయనకి పదవి రావటం చాలా సంతోషదాయకం. అలానే సుధీర్ గారు ఇలాంటి పదవులు ఎన్నో అలంకరించాలని ఈ సందర్భంగా మేము ఆ దేవునికి మరియు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సుధీర్ గారికి ఆశీస్సులు ఉంటాయని తెలుపుకుంటూ ఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇద్రా గారికి, పట్టణ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు న్యాయవాది అనిల్ అశోక్ గారికి, పట్టణ గవర్నమెంట్ యూనియన్ అధ్యక్షుడు కుమార్ గారికి, తోటి మా ఎస్సీ సోదరులకి ఈ సన్మానం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నర్సారావుపేట ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం కలెక్టర్ శివశంకర్ను జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డిని కలిసి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సాక్షి రమణారెడ్డి, ఉపాధ్యక్షులు ఆంధ్రజ్యోతి లక్ష్మయ్య, కార్యదర్శి ఐ న్యూస్ నాగరాజు, కోశాఖ అధికారి సివిఆర్ న్యూస్ ఏ శివ, గౌరవ అధ్యక్షులు టీవీ9 ప్రసాద్తో పాటు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. నూతన కమిటీ సభ్యులను జిల్లా కలెక్టర్ శివశంకర్, ఎస్పీ రవిశంకర్ రెడ్డిలు అభినందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో స్థానిక కృష్ణవేణి డిగ్రీ కాలేజ్ నర్సారావుపేట నందు వరల్డ్ యూత్ స్కిల్ డే 2022లో భాగంగా జిల్లా స్థాయిలో వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది. పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు వారి యొక్క కాలేజీ లెవెల్లో నిర్వహించిన వ్యాసరచన పోటీలు మొదటి 3 విద్యార్థులు ఈరోజు జిల్లా స్థాయిలో పాల్గొన్నారు. వీరికి రేపు అనగా 15/7/2022 కలెక్టర్ ఆఫీస్ నందు జరుగు వరల్డ్ స్కిల్ డే సెలబ్రేషన్స్ లో గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా సర్టిఫికెట్ తీసుకుంటారు. ఈ పోటీలో 16 కాలేజీలో 543 మంది పాల్గొనగా వారిలో 40 మంది జిల్లా స్థాయిలో పోటీ పడ్డారు. కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు శ్రీ పి వెంకటేశ్వరరావు, డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ ఆఫీసర్, మరియు శ్రీ కె సంజీవరావు, డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో స్థానిక కృష్ణవేణి డిగ్రీ కాలేజీ ప్లేస్మెంట్ ఆఫీసర్ శ్రీ ఎం బాలు గారు మరియు స్కిల్ డెవలప్మెంట్ సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం వరల్డ్ స్కిల్ డే సెలబ్రేషన్ రేపు July 15th జరపవలసిందిగా సార్ ఆదేశాల ప్రకారం ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా మొదటిగా కాలేజీ లెవెల్లో ఎస్ఏ రైటింగ్ ఈ నెల 12వ తారీఖున ఆర్గనైజ్ చేయడం జరిగింది. అందులో బెస్ట్ 3 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కృష్ణవేణి డిగ్రీ కాలేజీలో డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈరోజు. సో ఈ బెస్ట్ 3 మెంబర్స్ ఎవరైతే కాలేజీ లెవెల్ సెలెక్ట్ అయ్యారో వాళ్ళు ఈరోజు ఎస్ఏ రైటింగ్ రాయడానికి వచ్చున్నారు. సో ఇందులో బెస్ట్ 3 మెంబర్స్ని గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా వాళ్ళకి మెమోటీస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది పిల్లలకు వాళ్ళ యొక్క వ్యక్తిత్వం మీద, తర్వాత కాంపిటీషన్ గురించి ఎలా ఉంటుంది ఏంటనేది ఇందులో భాగంగా వాళ్ళకి ఒక అవగాహన రావాలని ఒక చిన్న ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పల్నాడు జిల్లాలోని వాహన మిత్ర లబ్ధిదారులకు 4వ విడత వాహన మిత్ర నగదు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ శివశంకర్తో కలిసి ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. పల్నాడు జిల్లాలో పట్టుబడిన 1,30,00,000 విలువైన ఇతర రాష్ట్రాల మద్యం నిల్వలను రోడ్డు రోలర్తో ధ్వంసం చేసిన ఎక్సైజ్ శాఖ అధికారులు. వరల్డ్ స్కిల్ డెవలప్మెంట్ డే సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేసిన జిల్లా కలెక్టర్ శివశంకర్. జిల్లా కలెక్టర్ ఎస్పీలను కలిసి సన్మానించిన నర్సారావుపేట ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు. ఇవి నాటి వి న్యూస్ వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ బులెటిన్ సమర్పించిన వారు శారదాంబ జ్యువెలర్స్ నర్సరావుపేట, చంద్ర షాపింగ్ మాల్, గీతా మందిర్ ఎదురు నర్సరావుపేట. కేర్ పబ్లిక్ స్కూల్, రైల్వే స్టేషన్ ప్రక్కన, రామిరెడ్డిపేట, నర్సరావుపేట. స్ప్రింగ్ బోర్డ్ టెక్నో స్కూల్, ప్రకాష్ నగర్, నర్సరావుపేట.
వాగ్దేవి జూనియర్ కాలేజ్ నర్సారావుపేట.